ఇక పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు, గ్యాస్, పెట్రోలియం, ఎరువులపైన ప్రధాని మోదీ కీలకమైన భేటీ. మరి విషయంలోకి వెళ్తే ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి ఇరాన్ పైన భీకర దాడులు చేస్తుండగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపైన తమదైన శైలిలో దాడులు కూడా చేస్తోంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొన్నది. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మోజ్ జలసంధం కూడా ఇరాన్ ఆధీనంలో అయితే ఉండగా అక్కడి నుంచి చమురు సరఫరాలలో అంతరాయం కూడా ఏర్పడడంతో భారత్ సహా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కొరత అయితే ఏర్పడుతుంది. మరి దీంతో ఆయా దేశాలలో దారుణమైన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. మన దేశంలోనూ గ్యాస్ కొరత తలెత్తగా ఇటీవల పలు నౌకల పోర్టులకు చేరడంతో కాస్త ఉపశమనం అయితే కలిగింది. మరి అయితే యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు అయితే కనిపించకపోవడంతో రానున్న రోజులలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని భయాలైతే నెలకొంటున్నాయి. మరి అయితే ఇలాంటి పరిస్థితులలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పలువురు సీనియర్ మంత్రులతో కీలకమైన సమావేశం కూడా ఇవాళ సాయంత్రం అయితే నిర్వహించారు. అలాగే